ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, ముఖ్యమంత్రి వాళ్ళ డిమాండ్లు ఏం నెరవేర్చాలనుకుంటుండు, ఏంది అనే సమస్య అయితే అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు, ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పాడు. మరి దాని గురించి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. దాని గురించి మరి మీ వాయిస్ ఏంది? అయితే విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈరోజు గౌరవనీయులు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది ఒక రకమైనటువంటి శుభ సూచకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టక కనీసం ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు విజయవంతంగా లోపలికి రావడానికి కారణం ఏంటి అంటే, విద్యార్థుల పరంగా కూడా మేము సానుకూలంగానే ప్రతికూలిస్తూనే ఉన్నాం. ఆయన ఈ రోజు రావడం ఎట్లా అంటే, ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు గడ్డ మీదకి వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క ప్రభావం ఎట్లాంటి పాజిటివ్ గా ఉన్నట్టుగా మా యొక్క అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు. విషయం ఏంటి అంటే, మా తరపున అంటే ఒక 2 హాస్టల్ను ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఆ హాస్టల్ ఎట్లయితే శుభ సూచకంగా ఉన్నాయో, ఆ తర్వాత పనులు నోటిఫికేషన్ల విషయంలో కానీ, మిగతా ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, ఇప్పుడున్నటువంటి మెస్ కొన్ని బిల్లులు కానీ రావడానికి కూడా మాకు శుభ సూచకంగానే అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు 2 హాస్టల్ నమ్ముతున్నారా అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, మీకు ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చిండు, అంటే యూనివర్సిటీలకు వచ్చి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి, ఫీజు బ్యాక్ రిలీజ్ చేస్తా అని చెప్పి, ఇప్పుడు ప్రకటించబోతుందని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా? పురాతన విద్యార్థులు ఎట్లా అయితే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్ చేసేటువంటి దమ్మున్నటువంటి గడ్డ ఇది. అప్పుడు వాళ్ళు ఎట్లయితే క్వశ్చన్ చేసిర్రో వాళ్ళను ఎదుర్కోలేకనే ఏ నాయకుడు రాలేదు. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చిండు అంటే మేము ఆయన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే, మాకు కావాల్సినటువంటి విషయాలు అన్ని అడిగిన తర్వాతనే ఆ బకాయిల విషయం కానీ, నోటిఫికేషన్ విషయంలో కానీ, ప్రతి ఒక్కటి మెస్ బిల్లులు కానించి ఇంకేమైనా ఫర్దర్ గా పిహెచ్డి స్కాలర్స్ కి ముఖ్యంగా ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కొరత ఎక్కువగా ఉంది. ఈ అన్ని విషయాల మీద ఖచ్చితమైనటువంటి సమాధానం పొందిన తర్వాతనే మేము ఖచ్చితంగా ఆయన అడగదలుచుకున్నాము. ఇది శుభ సూచకంగానే మేము భావిస్తా ఉన్నాము.